అందరికీ నమస్కారం అండి. ఎమ్మెల్సీ టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ ఓటు యొక్క విలువెంత, అదేవిధంగా కౌంటింగ్లో మీ ఓటు గమనం ఎలా ఉంటుంది అనే అంశంపై మీ ముందుకు ఒక చిన్న వీడియో తీసుకొస్తా ఉన్నాను, గమనించండి. నేను ఈ వీడియోలో రాము అనే వ్యక్తి 3 రకాలుగా ఓటు వేస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తా ఉన్నాను. మొదటి సందర్భంలో రాము ఒకే ఒక వ్యక్తికి ఓటు వేయడము, రెండవ సందర్భంలో 3 వ్యక్తులకి ప్రాధాన్యతలను కేటాయిస్తూ ఓటు వేయడము, మూడవ సందర్భంలో 5 వ్యక్తులకి ప్రాధాన్యతలతో ఓటు వేయడం జరుగుతుంది. ఈ 3 సందర్భాలలో రాము యొక్క ఓటు గమనం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటి కండిషన్లో రాము సి అనే వ్యక్తికి 1వ నంబర్తో ఓటు వేయడం జరిగిందండి. ఇప్పుడు కౌంటింగ్లో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రాము యొక్క ఓటు సి అనే వ్యక్తికి సంబంధించినటువంటి బుట్టలో నమోదవుతుంది. అయితే దురదృష్టం కొద్దీ రాము ప్రాధాన్యత పెట్టినటువంటి సి అనే వ్యక్తి మొదటి రౌండ్ తర్వాత అతి తక్కువ ఓట్లను కలిగి ఉన్నట్లయితే సి అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్టి సందర్భంలో రాము ఇంకెవరికి ప్రాధాన్యత కేటాయించినందువలన అతని ఓటు నేరుగా డిస్క్వాలిఫైడ్ ఓటు కిందికి వెళ్ళిపోతుంది. మిగతా ఓట్లలో ఎక్కడైనా 2వ ప్రాధాన్యతలు ఉన్నట్టయితే అవి ఆయా వ్యక్తులకి బదలాయించబడతాయండి. ఇప్పుడు మనం రాము వేసినటువంటి 2వ కండిషన్లో ఏం జరుగుతుందో చూస్తే, రాము 2వ కండిషన్లో 3 ప్రాధాన్యతలు కేటాయించాడు. 1, 2, 3. ఈ అనే వ్యక్తికి 1వ ప్రాధాన్యత, సి అనే వ్యక్తికి 2వ ప్రాధాన్యత, ఏ అనే వ్యక్తికి 3వ ప్రాధాన్యత కేటాయించడం జరిగింది. మొదటి రౌండ్ తర్వాత రాము యొక్క ఓటు ఈ ఒక బుట్టలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎలిమినేట్ అవుతాడో అక్కడి నుంచి రాము యొక్క ఓటు సి అనే వ్యక్తి బుట్టలోకి వెళ్తుంది, ఎందుకంటే అతను 2వ ప్రాధాన్యత సికి ఇచ్చాడు కాబట్టి. తర్వాత సి నుంచి సి ఎలిమినేట్ అయినప్పుడు అక్కడి నుంచి రాము ఓటు ఏ ఖాతాలోకి వెళ్తుంది, ఎందుకంటే ఏకి రాము 3వ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి. ఎప్పుడైతే ఏ కూడా ఎలిమినేట్ అవుతారో అప్పుడు అక్కడి నుంచి రాము ఓటు డిస్క్వాలిఫై అయిపోతుంది, ఎందుకంటే ఏ 4వ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు కాబట్టి. ఈ రకంగా 2వ కండిషన్లో ఓటు విలువ ఉంటుంది. ఇప్పుడు మనం 3వ కండిషన్ చూసినట్టయితే, ఈ కండిషన్లో రాము 5 ఓటు వేయడం జరిగింది. ఈకి 1వ ప్రాధాన్యత, ఏకు 2వ ప్రాధాన్యత, డికి 3వ ప్రాధాన్యత, బికి 4వ ప్రాధాన్యత, సికి 5వ ప్రాధాన్యత వేయడం జరిగింది. మొదటి రౌండ్లో రాము యొక్క ఓటు ఈ అనే వ్యక్తి యొక్క బుట్టలో ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ ఎలిమినేట్ అవుతాడో తర్వాతి రౌండ్లలో అక్కడి నుంచి అతని రాము యొక్క ఓటు ఏకి వెళ్తుంది, ఎందుకంటే ఏకి రాము 2వ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి. తర్వాతి రౌండ్లలో ఏ సందర్భంలోనైనా ఏ కూడా ఎలిమినేట్ అయినట్టయితే అక్కడి నుంచి రాము యొక్క ఓటు డీకి వెళ్తుంది, ఎందుకంటే డీకి 3వ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు డి నుంచి డి కూడా ఎలిమినేట్ అయిన సందర్భంలో డి నుంచి బికి వెళ్తుంది, ఎందుకంటే రాము బికి 4వ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు బి నుంచి సికి వెళ్తుంది, సికి 5వ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ సికి ఈ సమయం వరకు మొత్తం పోలైన ఓట్లలో 1/2 + 1 వచ్చినట్టయితే ఇక్కడ సి అనే వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ 3 సందర్భాలను చూసినప్పుడు ఓటరు యొక్క ప్రాధాన్యతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఓటు యొక్క గమనం ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఉంది. విజేతను శాసించడంలో ఓటరు యొక్క పాత్ర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లందరికీ వ్యక్తిగతంగా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఒకవేళ కంటెస్టెంట్స్లో మీకు అసలే నచ్చని వ్యక్తి ఎవరైనా ఉంటే వారిని మాత్రం తొలగించేసి మీకు నచ్చినటువంటి వ్యక్తుల్లో అసలైన వ్యక్తిని, మీకు బాగా నచ్చిన వ్యక్తిని అతనికి మొదటి ప్రాధాన్యతని ఇచ్చి, మిగతా వ్యక్తులు కూడా మీకు నచ్చినట్టయితే, ఎంతో కొంత నచ్చినట్టయితే వారినందరినీ కూడా ప్రాధాన్యతల వారీగా గుర్తించి ఏదో ఒక ప్రాధాన్యతను ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి గమనించండి, ఖచ్చితంగా ఓడించాలనుకునే అభ్యర్థిని వదిలివేయడం, మీరు గెలిపించాలనుకునే అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత వేయడం, మిగతా వారిని ప్రాధాన్యత క్రమంలో గుర్తించి ఓటు వేయడం చాలా
ముఖ్యమైనదని గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం కల్పించిన గొప్పదైనటువంటి ఈ ఎన్నికల్లో ఓటు వేసి మేధావులు అనిపించుకోవాలని కోరుతూ ఈ నా వీడియోని చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.